అనగనగా ఒక పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరు గ్రామంలో జీవించే ప్రజలంతా చాలా మంచిగా ఉంటూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ పల్లెటూరు గ్రామంలోనే ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యానికి ఒక శాపం ఉంటుంది. ఏంటంటే ఆ దెయ్యాన్ని ఎవరైనా ముట్టుకుంటే ఆ దెయ్యం మంచి మనిషిగా మారిపోతుంది. కానీ ఆ విషయం ఆ దెయ్యానికి తెలియదు. అందుకు ఆ దెయ్యం ఆ ఊరిలోనే రోజంతా తిరుగుతూ ఉంటుంది. ఏమే జానకి, నీకు నైటు ఏమైనా దెయ్యం శబ్దాలు వినిపించాయా? నాకెందుకో నైటు దెయ్యం శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకెందుకో ఈ ఊరిలో ఒక దెయ్యం తిరుగుతుంది అని అనిపిస్తుంది. నీకు అలాగే ఏమైనా దెయ్యం శబ్దాలు వినిపించాయా? నాకైతే ఈ దెయ్యం శబ్దాలు చాలా వినిపిస్తున్నాయి. నాకెందుకో భయంగా ఉంది. అలా ఆ దెయ్యం చాలా బాధపడుతుంది. అందుకు ఆ దెయ్యం ఒకరోజు మంత్రగాడి దగ్గరికి వెళ్ళి తనకి ఏమైనా విముక్తి కలుగుతుందనుకొని మంత్రగాడి దగ్గరికి వెళ్తుంది. నమస్కారం గురుగారు. అసలు నేను ఎందుకు ఇలా దెయ్యంలా మారిపోయాను? నన్ను చూస్తే ప్రజలు అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే నేను వాళ్ళని ఏమైనా చేస్తానేమో అని. కానీ నేను చాలా మంచిదానిని, వారిని ఏమీ చెయ్యను. కానీ వాళ్ళను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నేను అసలు ఎందుకు ఇలా దెయ్యంలా మారిపోయాను? నాకు ఎలాంటి విముక్తి లేదా? మీరే ఎలాగైనా నాకు విముక్తి కలిగేలా చెయ్యాలి. మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాను. నాకు తెలుసు నువ్వు చాలా మంచి దెయ్యానివని. ప్రజలని అసలు ఏమీ చెయ్యవు. కానీ కొన్ని శాపాల వల్ల నువ్వు దెయ్యంలా మారిపోయావు. ఆ శాపం ఏంటంటే నిన్ను పరీక్షించిన వేరే ఇతర దెయ్యాలు నీకు కొన్ని శాపాలు పెట్టారు. కానీ ఆ శాపం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. కానీ ఈ శాపానికి విముక్తి ఎలా అంటే, ఇతర ప్రజలు ఎవరైనా నిన్ను వచ్చి ముట్టుకుంటే నీకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుంది. ఎలాగైనా నిన్ను ఎవరైనా తాకేలా చూడు. అలా ఆ దెయ్యానికి కొన్ని శాపాలు ఉండడం వల్ల గురుగారు తనకి మంచి విముక్తి కలిగేటందుకు మార్గం చెప్తాడు. అందుకు ఆ దెయ్యం ప్రయత్నిస్తుంది. అలా ఒకరోజు ఆ దెయ్యాన్ని ఒక ఆవిడ వచ్చి ముట్టుకుంటుంది. దానితో ఆ దెయ్యానికి మంచిగా శాప విముక్తి కలుగుతుంది. అందుకు ఆ దెయ్యం ఆ వ్యక్తికి మంచిగా కృతజ్ఞతలు చెప్పుకొని తను పడిన బాధలన్నిటినీ ఆ వ్యక్తితో చెప్పుకుంటుంది. నీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇలా దెయ్యంలా ఉన్నాను. కానీ నువ్వు ఈరోజు నన్ను ముట్టుకొని నాకు మంచిగా విముక్తి కలిగేలా చేశావు. అందుకు నేను నీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. నేను ఇలా దెయ్యంలా ఉండబట్టి ఇప్పటికీ 1 సంవత్సరం అయ్యింది. అప్పటి నుంచి నేను చాలా బాధలు పడ్డాను. కానీ ఈరోజు నీ వల్ల నేను మంచి మనిషిలా మారిపోతాను. అందుకు నీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. నీ మేలు ఎప్పటికీ నేను మర్చిపోను. ధన్యవాదాలు. అలా ఆ దెయ్యాన్ని ఒక వ్యక్తి ముట్టుకోవడంతో ఆ దెయ్యానికి మంచిగా శాప విముక్తి మొత్తం తగ్గిపోయి ఇప్పుడు ఆ దెయ్యం మంచి మనిషిలా మారిపోతుంది. దానితో ఆ దెయ్యం చాలా సంతోషించి ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక ఊరి వారందరితో మంచిగా తిరుగుతూ మంచిగా మాట్లాడుకుంటూ ఆ దెయ్యం ఉండేది. ప్లీజ్ మన వీడియో గనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి.